బీజేపీకి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సెమీఫైనల్ 80 ఎంపీ సీట్లు రేపు 120 దాకా కాబోతున్నట్టుగా ఉంది డిలిమిటేషన్లో. మరి 650 700 అవుతా ఉన్నాయి, 720 అవుతా ఉన్నాయి. మరి 100 ఎంపీ సీట్లే పైకంటే 1/7 ఏడెంత ఒక వంతు కాబట్టి ఒక రాష్ట్రం మీద ఫోకస్ ఉంటుంది. కాంగ్రెస్ బలహీనపడుతున్న క్రమంలో బీజేపీ విస్తరిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ మేక్ ఇన్ బీజేపీ, గ్రేట్ బీజేపీ, అగైన్ బీజేపీ అనేది నినాదం వినపడతా ఉన్నది. ఇలా అయోధ్య విరాళాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు అయోధ్య విరాళాల అంశం ఇలా చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే మండల కమిషన్ అని ఉద్యమాలు జరిగేటప్పుడు కమండల యాత్ర పేరుతో వాళ్ళు పెద్ద ఎత్తున రాజకీయాలు చేసి రాముడు కూడా మా బీసీ బిడ్డే. సో రాముడు కూడా ఈ సందర్భంగా బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వమని, సామాజిక న్యాయం చేయమని, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం లోకల్ డిమాండ్స్, ప్రజల యొక్క లోకల్ డిమాండ్స్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా సబ్జెక్టు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, భవిష్యత్ బీజేపీ ఎన్డీఏ పరిస్థితుల మీద దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సోదరులారా, సోదరిమణులారా, అయోధ్య విరాళాలకు సంబంధించి కమండల యాత్ర చేసి దేశవ్యాప్తంగా తలా ఒక ఇటుక, తలాకు 10 రూపాయలు అంటే అయోధ్య రామాలయంలో అందరికీ వాటా ఉన్న చందంగా మనకి తయారవుతుంది. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. అయితే ఈ క్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో యువత అసంతృప్తితో ఉందనేది, జాబ్స్, పేపర్ లీకేజీలు ఇవన్నీ. అంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, 12 సంవత్సరాలు 12 రోజులు 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. సో మరి అది తెలంగాణ రాష్ట్రం మీద, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద, తెలంగాణ వస్తుంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద 2 కోట్ల ఉద్యోగాలు 24 కోట్ల ఉద్యోగాలు ప్రభావం ఉన్నా లేకపోయినా ఎంప్లాయ్మెంట్ ఒకటి, నీట్ పేపర్ లీకేజ్ ఒకటి, ప్రతిపక్షాల హడావుడి, రైతుకు సంబంధించినటువంటి చట్టాలు, ఇవన్నీ మన ముందు కనిపిస్తున్నట్టుగా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో వీటిని అసంతృప్తిని సాటిస్ఫై చేసుకుంటూ యువతని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ కుల సమీకరణలకు సంబంధించి అటు బీహార్లో అదే ఫార్ములా చేస్తుంది ఆర్జేడీ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్. ఇటు అఖిలేష్ యాదవ్ కూడా అదే చేస్తున్నాడు. అందరిని కలుపుకొని పోవట్లా. బ్రాహ్మిన్స్ ఉంటారు 12% ఉత్తరప్రదేశ్లో, యాదవ్లు. సో వీళ్ళు యాదవ్ ముస్లిం ఫార్ములా వెళ్తున్నారు, అఖిలేష్ యాదవ్ కానీ తేజస్వి యాదవ్ కానీ. సో బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ చేసింది, దానికి అందులో తేడా ఏం లేదు. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ చేయకపోతే, కింది కులాలను కలుపుకోకపోతే ఈ దేశంలో అధికారంలోకి రాదనేది దానికి తెలుసు. కాకపోతే తెలంగాణలో గేమ్స్ ఆడుతుంది, అందుకోసం వాళ్ళని గట్టి తిడితే రియలేదు. వాళ్ళ లీడర్లు అంతా నవ్వుతున్నారు. నేను తిడతా ఉంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. వాళ్ళు మజాక చేయబోతున్నారేమో. స్వాగతిస్తూ ఉన్నాం. నాకేం బీజేపీ దగ్గర కాదు, దూరం కాదు, అట్లనే ఇతర పార్టీల దగ్గర కాదు, దూరం కాదు. పబ్లిక్ తరఫున ఒక రిప్రజెంటేటివ్గా, పబ్లిక్ యాక్టివిస్ట్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదో నేను అరిశానని ఏదో ఫీల్ అయ్యి నన్ను అడిగారట. సో ఫ్రెండ్స్ చెప్పారట, సత్యాన సోషల్ యాక్టివిస్ట్, ఉన్న ఫ్యాక్ట్స్, తనకున్న సమాచారంతో పాటు చెప్తుంటాడు. వ్యక్తిగతమైనటువంటి ఏమంటే సంభాషణలు ఉండవచ్చు, కానీ వ్యక్తిగతమైనటువంటి దోషణలు ఏమి ఉండవు. సైంటిఫిక్గా అంటే శాస్త్రీయంగానే తనకున్న సమాచారం బేస్డ్గానే చెప్తాడని చెప్పాడట ఆ ఫ్రెండ్. సో చెప్తూ కొన్ని వాళ్ళతో ఎలా ఉండాలో కూడా చెప్పాడు, బీజేపీ వాళ్ళతోని. సో బీజేపీతో ఎలా ఉండాలి, వామపక్షాలతో ఎలా ఉండాలి, కాంగ్రెస్లతో ఎలా ఉండాలో అలవాటు అయిపోతుంది అండి. మిడిల్ ఏజ్కి వచ్చేసాం కదా. సో నా భారతం అలా ఉంచండి, బీజేపీ భారతం చెప్తాను నేను. యువతకు సంబంధించి నీట్ పేపర్ లీకేజ్ ఇవన్నీ ఉన్నాయి. 2 కోట్ల ఉద్యోగాలు 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇంత జరిగేది కాదు. అందరి అకౌంట్లలో 14 లక్షలు వేస్తానన్నాడు, 16 లక్షలు వేస్తానన్నాడు, చేసింది లేదు, సచ్చింది లేదు. సో ఇది పరిస్థితి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి సామాజిక సమీకరణాల్లో ఇటు బీహార్లో తేజస్వి యాదవ్ కానీ, అటు ఎవరైనా అఖిలేష్ యాదవ్ కానీ, ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళు బీసీలకు 27% రిజర్వేషన్స్ పేరుతో లాలూ ప్రసాద్ యాదవ్ వెలుగులోకి వచ్చాడు. అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్, మధ్యప్రదేశ్లో శరత్ యాదవ్, వాళ్ళు ముగ్గురు పోరాటం చేశారు. అందులో తేడా ఏం లేదు, దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. వీళ్ళు యాదవ్ ముస్లిం ఫార్ములాతోనే ఇక పార్టీ ఓటు బ్యాంక్తో కలవచ్చు అనుకుంటున్నారు. దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి బీజేపీ గ్రాస్ లెవెల్లో మంచి నెట్వర్క్ ఉంటుంది, నెట్వర్క్ ఉన్న పార్టీలే నిలబడతా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ముస్లిం యాదవ్ కాన్సెప్ట్లో సమాజ్వాదీ పార్టీ పోతుంది. బీఎస్పీకి సంబంధించి మరి ఏం చెప్పారో, బీజేపీ వాళ్ళు ఏం చెప్పారో
బెహెన్జీ మాయావతి అక్క మరి ఎందుకో చల్లబడ్డది. అంటే 75 సంవత్సరాల దాకా వచ్చినట్టుగా ఉంది. 75 సంవత్సరాలంటే వృద్ధాప్య ఛాయలు మన శూద్ర కులాలలో, బీసీలు, ఎస్సీలలో. సో ఇప్పుడు కొంచెం 50-60 ఏళ్ళ లోపు ఉన్నట్టుగా ఉన్నాడు కదా అఖిలేష్ యాదవ్. దూకుడుగా ఉన్నా కూడా వాళ్ళు ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో వాళ్ళు సమాధాన మీద దండోపాయాలు అంటారు కానీ చేస్తారు రాజకీయాలు. వాళ్ళు చేసుకుంటారు. ఎవడి బలం చోట వాడు చేసుకుంటాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా చిన్న చితక పార్టీలు చేస్తుంటే సో యాదవ్ ముస్లిం ఫార్ములాతోనే పార్టీని పెట్టుకొని గెలిచేస్తాం అనేది ఉన్నది తెలియనటువంటి వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఏం చేశారు, నాన్ యాదవ్ ముస్లిం ఫార్ములాతో, వాళ్ళకి అసలు ముస్లిమ్స్ అగెనిస్ట్ కదా, నాన్ యాదవ్ గ్రూపులతోని ప్లస్ కింది కులాల్లో ఎస్సీ ఎస్టీలను కొంతమందిని కలుపుకొని బీసీల్లో ఉన్నటువంటి అట్టడుగు కులాలు, ముఖ్యంగా సంచార జాతులు ఉన్నాయి కదా, తెలంగాణలో కూడా 180% సంచార జాతులు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళందరిని కలుపుకొని ప్రయాణం చేసింది, పొత్తులు పెట్టుకుంది, కొంతమందితో పార్టీలు పెట్టించింది, చిన్న చితగా పార్టీలు. ఆ పార్టీలతో పొత్తులు పెట్టించుకుంది, వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించింది, వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా బీజేపీ చేసింది. వాళ్ళని గెలిపించి తరతరాలుగా మాకు 146 బీసీ కులాలు ఉంటే తెలంగాణలో 80 కులాలు వార్డు నెంబర్ కాల. బీజేపీ మీద నాకేం ప్రేమ లేదులే కానీ చేసిన వాళ్ళ గురించి చెప్పడానికి ఉంది. నెహ్రూ గారిని బీజేపీ వాళ్ళు విమర్శిస్తారు, నేను ఎప్పుడు విమర్శించలే. 100కి నాకు తెలిసి 97-98 మార్కులు పడతా ఉంటాయి. ఇష్యూ బేస్డ్కి వచ్చినప్పుడు అటు చేయలేదని చెప్తాను. నెహ్రూతోనేంది, మోడీ గారితోనేంది. ఇందిరమ్మ కదా నాన్నగారు కాబట్టి తాతగారితో మనకి పంచాయతీ ఉంటుంది, మోడీ పెద్దనంతో పంచాయతీ. విధానపరమైన నిర్ణయాలు నేషన్ ఫస్ట్. మీరు బీజేపీ వాళ్ళదు కాంగ్రెస్ వాళ్ళది కాదు. నెక్స్టే ఊరు, తర్వాత నేను. థర్డ్ ప్రయారిటీ నాది. సో అందుకోసం కుల సమీకరణలోనే అది గెలుస్తూ ఉంది. అవన్నీ సోషల్ ఇంజనీరింగ్ అంటే అదే చేసింది, చేస్తుంది కూడా. అది ఉత్తర భారతదేశం ఆ ఫార్ములా చేస్తుంది, భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుంది. ఎందుకంటే అరే దేశానికి స్వతంత్రం నుంచి 79 ఏళ్ళు అయితే అట్లా చెప్తే 27% వాళ్ళే బీసీలకు ఇచ్చారు తొలిసారి క్యాబినెట్లో స్థానాలు. మేమంతా మాకంత ఓటేయమనే డిమాండ్ దగ్గర వాళ్ళతో నివేదిస్తూ ఉన్నాం, దాంతో గొడవ. కానీ ఇంకితర విభేదాలు ఏమన్నా వాళ్ళతోని. సో ఆ ఫార్ములా మళ్ళీ కూడా సక్సెస్ అవుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా ఉంది కాబట్టి. దీంతో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది, మౌలిక వసతుల కల్పన. సో కేవలం నేషనల్ వెల్ఫేర్ స్కీమ్స్తోనే ఇదైద్దని చెప్పలే. ఎంప్లాయ్మెంట్ని కూడా పెంచుకోవాలి, సంక్షేమ పథకాలతో పాటు ఉపాధి అవకాశాలను పెంచుకోవాలి, ఆర్థిక వ్యవస్థను చక్కబాటులో ధరలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాన్యాలు లేకుండా చూసుకుంటూ బ్లాక్ మార్కెట్ని అరికడుతూ ముందుకు పోతే ఉత్తరప్రదేశ్లో బీజేపీకి భవిష్యత్తు ఉన్నది. క్షేత్రస్థాయిలో వ్యతిరేకత 2-3 సార్లు వచ్చినప్పుడు వ్యతిరేకత ఉంటుంది. సో దానికి బలమైన కేంద్ర ప్రభుత్వ నాయకత్వం సరిపోదు, స్థానిక ప్రజాప్రతినిధుల మీద వ్యతిరేకత ఉంటూ వస్తూ ఉన్నది. ఎమ్మెల్యేలు కానీ ఇతర లోకలు అనేక రకాల యూట్యూబ్ మీద. అందుకోసం రహస్య సర్వేలని నేను అనలే కానీ సో చంద్రబాబు చేసుకుంటాడు ఆంధ్రప్రదేశ్లో, ఆయన మీద ఆయన సర్వేలు చేయించుకుంటాడు. సో అట్లనే వాళ్ళు సర్వే సంస్థలకు ఇస్తే వాళ్ళే సర్వే చేసి పెడతారు. ఈ బూత్ కమిటీలు అనేది అమిత్ షా గారే కూర్చుంటాడు కదా, వాళ్ళకి ఆ బూత్ కమిటీలు సహజంగానే అది కంటిన్యూ చేసుకోవచ్చు వాళ్ళకి గెలవాలంటే. మళ్ళీ డిజిటల్ ప్రచారం అంటే ఇవాళ రేపు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, అన్ని మీడియాలని ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలు, స్లిప్పులు అన్నిట్లలో వాళ్ళదైనటువంటి ప్రభుత్వ పథకాల దాకా వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు చేస్తారు. ఏఐతోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ఈ విధి విధానాలతోనే ముందుకు వెళ్తారనేది అనిపిస్తూ ఉంది. అది వాళ్ళకి కలిసి వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి కేంద్ర రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళతో పాటు అందరూ క్రికెట్ టీంలో అటు 11 ఇటు 11 ఉంటారు. కొన్నిసార్లు 13 మంది ఆడుతూ ఉంటుంటారు కొన్ని టీమ్స్కి. ఒక 2 బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ చేస్తుంటే స్ట్రైక్లో ఒకళ్ళు, నాన్ స్ట్రైక్లో ఒకళ్ళు, వాళ్ళిద్దరిలో అవుట్ చేయడం కోసం 11 మంది ప్లేయర్ ట్రై చేస్తుంటారు. ఒక మెయిన్ ఎంపైర్, ఒక లెగ్ ఎంపైర్ ట్రై చేస్తుంటారు. అట్లనే ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ మంది మార్బలంతో పాటు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ అధికారంతో పాటుగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ పని చేస్తాయి. ఎందుకంటే ఎక్కడైనా తొక్కేస్తారనేది ఉంటుంది కాబట్టి. అందుకోసం 11:13 రేషియో అది నడుస్తూ ఉంటుంది. అసలే ఈవీఎంలు అనేది ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. ఈవీఎంలు బ్యాలెట్ పేపర్లకు రమ్మని నేను అనలే కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లాగా ఈవీఎంల వ్యవస్థకి నా మద్దతు. ఐ స్టాండ్ ఈవీఎం. బట్ అందులో ఉన్నటువంటి లోపాలను అధిగమించి ముందుకు పోవాలి. ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంల మీద నెడితే భారతదేశం అంతా రావాలి కదా అధికారంలోకి. సో అందుకోసం ఈవీఎంలు మళ్ళీ బలమైనటువంటి ఒపీనియన్ పడింది. దాని మీద కానుంటే కమిషన్ వేయాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. టెక్నాలజీలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటుంటాయి. సో నా గడియారమే సెల్ అయిపోయింది చూసుకోవాలి. టైం 3 రోజులు నేను నా అడావుల్లో చూసుకోవాలి. ఎప్పుడు నేను టైం అట్లా అయిందనుకుంటున్నాను. 10 ఆగుతుంది నేను పొద్దుపూట నేను బయలుదేరడానికి. 10 అనుకుని దాదాపు తిరుగుతున్నాను. ఎందుకు నైట్ కూడా ఇంటికి వచ్చితే 7 అయింది. 7 అయితే
10 అని కనిపిస్తుంది. అప్పుడు ఛార్జింగ్ అయిపోయిందని చూసుకున్నా. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకైనా, మీకైనా, గవర్నమెంట్‌లకైనా, సో పార్టీలకు కూడా ఉంటాయి. సో వీటిని అధిగమించగలిగితే బీజేపీ మళ్ళీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నది. సో రైతులకు సంబంధించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా అగ్రికల్చర్ మీద 100కి 70% పైగా ఆధారపడతారు. అందుకోసం రైతు సంక్షేమమే ఆధారంగా వ్యవసాయ కూలీలను కూడా అందులో భాగం చేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. గోధుమ, వరి, చెరకు వీటికి కనీస మద్దతు ధరలు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింత భరోసా ఇవ్వాలి. ఆ విధంగా ముందుకు పోతే రైతుల నుంచి వ్యతిరేకత తగ్గించుకోవచ్చు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందేలాగా చూడటం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం, నీటి సౌకర్యాలు పెంచడం, అదేవిధంగా జిల్లా స్థాయిలో రైతులకి వివిధ పథకాలు ఇవ్వటం, ఎల్నినో ఎఫెక్ట్ చూపించడం, నగదు బదిలీలకు సంబంధించిన కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమాలు, సో రైతులకు శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోవాలి. ఇంకా స్త్రీ శక్తికి సంబంధించి సగం జనాభా మహిళలే అమలక్కలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రధానమైన డిమాండ్ ప్రపంచం మునిగిపోయిన వాళ్ళకి సంబంధం లేదు. గ్యాస్ ఉండాలా, గ్యాస్ బండ్ ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, డబుల్ బెడ్రూమ్ లాంటివి ఇచ్చే ప్రయత్నం చేయాలి. దాంతో పాటు రేషన్ కార్డు ఇళ్ళ స్థలం ఇస్తే, ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఇంకా సంతోషం, గుద్ది పడేస్తారు, గెలిపించి పడేస్తారు ఆ పార్టీని. సో వెల్ఫేర్ స్కీమ్స్తో పాటుగా శాంతి భద్రతలు, మహిళా భద్రత అనేది చాలా ప్రధానమైన అంశంగా మనకు కనపడతా ఉంది. ఆ వైపుగా యూపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, వేస్తే సక్సెస్ అవుతారనేది. సో 2029కి దారి నాయకత్వానికి సవాల్గా ఉంది. సో 2029 ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు నేషనల్ లెవెల్లో ఒకసారి జరుగుతాయి అంటున్నారు. సో ఈ నేపథ్యంలో బహుళ ప్రణాళికలతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి, డబుల్ ఇంజన్ సర్కార్గా ముందుకెళ్తుంది. సో పై నాయకత్వం ప్లస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఇక్కడ ప్రధానంగా మనకి కనపడతా ఉంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, వ్యూహాలు, ఎత్తుగడలు వేసుకుంటూనే అసంతృప్తులను సంతృప్తిపరచుకుంటూ, సో ఇది ఉత్తరప్రదేశ్ సెమీఫైనల్ ఎన్నికల్లా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. బీసీలని, ఓబీసీలని, ఎస్సీ ఎస్టీలని కలుపుకొని ముందుకు పోవాలి. ఆ ఫార్ములాతోనే వాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు. మీరు ఎవరు ఒప్పుకోకపోయినా బ్రాహ్మణులు 12% దాకా ఉత్తరప్రదేశ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని కలుపుకొని పోయే ప్రయత్నం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ 2 చీలింది. సో ఈ క్రమంలో మరి ఎవరెవరితో పొత్తులోకి వెళ్తాడో ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ చూడాలి. సో బీసీలకి అన్నం పెట్టిన వాళ్ళు ములాయం సింగ్ యాదవ్, ఆ సానుభూతి ఉన్నది. మా తాతలకి ఏదో అన్నం పెట్టారు, మా తాతలకి ఏదో భూ పంపిణీలో ఎకరం పొలం ఇచ్చారంటే కాదు. మా తాతకి ఎకరం పొలం ఇస్తే మేము అన్నదమ్ములు అనుకో, ఎకరం వస్తే మా పిల్లలు యాక్సెప్ట్ చేయరు కదా, వాళ్ళ పాతకి కూడా రాదు కదా, వాళ్ళకు ఉద్యోగం, ఉపాధి ఇవ్వాలి. అట్లా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా రాష్ట్రాల్లో, 29 రాష్ట్రాల్లో ఎన్నికల అనుభవాలు మనం చూసినప్పుడు ప్రభుత్వాలు కూలగొట్టడం, నిలబెట్టడానికి సంబంధించి, ఒక ప్రభుత్వాన్ని ఓడించి ఇంకో ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి సంబంధించి వచ్చినప్పుడు ఇవన్నీ మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో అందుకోసం ఉత్తరప్రదేశ్ నాయకత్వానికి సంబంధించి బీజేపీ మళ్ళీ అధికారంలో రావడానికి ఇదొక విశ్లేషణగా చెప్పదలుచుకున్నాను. అయోధ్య ఇష్యూ కానీ, యూత్ ఇష్యూస్ కానీ, స్టూడెంట్స్ ఇష్యూ కానీ, సామాజిక సమీకరణాలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ సెక్టర్, క్షేత్రస్థాయిలో డిజిటల్ క్యాంపెయిన్, రైతులకు సంబంధించి, స్త్రీ శక్తికి సంబంధించి సెమీఫైనలు, సో విద్యార్థి, యువజన, మహిళ, రైతు, కూలీ, దాంతో పాటు వాళ్ళకి చాలా రంగాలు కూడా ఉంటాయి. విశ్వ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ళు, ఇంకా చాలా సంఘాలు ఉంటాయి. వాళ్ళకి టెక్నికల్, ఎడ్యుకేషన్కి సంబంధించింది, ఏబీవీపీ దగ్గర నుంచి ఇంకా చాలా విభాగాలు పనిచేస్తూ ఉంటాయి. సో యూపీ ఎన్నికలు వాళ్ళ ప్రెస్టేజ్, డబుల్ ఇంజిన్ సర్కారు, దేశం యావత్తు అటువైపు చూస్తుంటే వాళ్ళు కూడా ఆ స్థాయిలో పనిచేస్తారు. బీజేపీకి నేను కమ్యూనిస్టులు కంటే మావోయిస్టులు బెటర్ అంటారు కదా, కమ్యూనిస్టులు స్ట్రాంగ్ అంటారు, కమ్యూనిస్టుల కంటే మావోయిస్టులు స్ట్రాంగ్ అంటారు కదా, వీళ్ళందరికంటే వాళ్ళు స్ట్రాంగ్గా కనిపించారు. అంత మిలిటెంట్స్ పనిచేస్తూ ఉన్నాను నేను చూశాను. వాళ్ళతో వచ్చిన సమస్యల్లో మతం మీద వితండవాదం చేస్తుంటారు తప్పితే, వాళ్ళు సర్వీస్ చేసిన మరి శవాల గుట్టలను కూడా వాళ్ళు తీసిపోయి ఖననం చేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు టీవీలో చూసిన, వాళ్ళతో సంభాషించిన, ఒక్కొక్కసారి నేను ఎంత సోషల్ యాక్టివిటీస్ అయినా కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అంటే జనరల్గా హాస్పిటల్స్ అంటే ఈ ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత నాకు అలవాటైంది. మొదటిసారి నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఒక విజిటింగ్ కోసం వాళ్ళంతా తిరిగి వస్తుంటే నేను వామిటింగ్ వస్తూ నేను బయట నిలబడిపోయాను. రెండోసారి మళ్ళీ నేను పర్సనల్గా పోయాను, మూడోసారి నేను పర్సనల్గా పోయి నిలబడ్డాను. ఆ వాసనలకు అలవాటు పడ్డాను. తర్వాత రోల్ ప్లేలో నా వంతు పాత్ర నేను సర్వేలకు సంబంధించి యూత్ లీడర్గా నేను చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకోసం ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసేది, వాళ్ళకు స్వచ్ఛంద సంస్థగా చేసేది ఉన్నది. కొంతమంది ఏమంటున్నారు, ఆర్ఎస్ఎస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ లేదు, వాడి సంఘం వాడి ఇష్టం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉండే చేశారా, రిజిస్ట్రేషన్ లేకుండా చేశారా అనేది తర్వాత సంగతి. అదొక స్వచ్ఛంద సంస్థ. వాళ్ళకి ఇచ్చేటోళ్ళకి, ఫండ్స్ ఇచ్చేటోళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు?
ఆ స్వచ్ఛంద సంస్థల మీద కూడా పడతా ఉన్నారు. ఎందుకు? మీరు బీజేపీతోనే కదా ఫైట్ చేయాల్సింది. సో, బీజేపీతోనే అనే ఉంది. హిందుత్వాన్ని ఇంకేదైనా పార్టీ కాంగ్రెస్ ముందుకొచ్చిందనుకో వాళ్ళు కాంగ్రెస్‌కి కూడా మద్దతిస్తాం అంటున్నారు. వాళ్ళ విధానం స్వచ్ఛంద సంస్థలాగానే ఉన్నది. కాకపోతే స్వచ్ఛంద సంస్థలు ఒక్కొక్కళ్ళు అనుకుంటారు. నేను ఎన్విరాన్మెంటు, హెల్త్, ఎడ్యుకేషన్ ఇట్లా ఈ అంశాల మీద చేసుకుంటూ పోతాను. నాకు అందుబాటులో ఉన్న అంశాల మీద. వాళ్ళు అది చేసుకుంటూ పోతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక అంశం మీద చేసుకుంటూ పోతారు. కొన్నిసార్లు వనరులు, పరిస్థితులు అనుకూలించినప్పుడు 10 రంగాలు, గవర్నమెంట్ రంగాలు, అన్ని రంగాలు కూడా కవర్ చేసుకుంటూ పోతుంటారు. మాట్లాడే కాడ ఒక మీటింగ్‌లో మాట్లాడే దగ్గర మాట్లాడాల్సి వస్తుంటుంటది. ఇట్లా రకరకాల పరిస్థితులు ఉంటుంటాయి. సో, యూపీకి సంబంధించి సెమీఫైనల్‌గా మనం భావించొచ్చని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ. ఉండాలి పెద్దలారా.